హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సురేష్ వీడియోలో మీకు ఆల్రెడీ మీరు thumbnail చూసే ఉంటారు. సో రెండు సామ్సంగ్ వాషింగ్ మిషన్సే, రెండు సేమ్ వేరియంట్, సేమ్ కేజీ, సేమ్ కెపాసిటీతో రావడం అయితే జరుగుతుంది. బట్ ఇక్కడ ప్రైస్ అనేది ఇది కొంచెం తక్కువ ఉంటుంది, ఇది కొంచెం ఎక్కువ అయితే మీకైతే కనిపిస్తూ ఉంటాయి. రెండు మోడల్స్ ఉంటాయి, ఒకటి ప్రైస్ తక్కువ ఉంటుంది, ఇంకోటి ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంది, అసలు ఏది తీసుకుంటే మనకు బెటర్ ఉంటుంది, అసలు ఏది మనం కొనాలని చెప్పి ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేద్దాం. సో ఈ రెండు మోడల్స్ డిఫరెంట్ మోడల్స్, రెండు మోడల్స్ వేరు మీకు మోడల్ నెంబర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ రెండు సామ్సంగ్వి 9 kg ఎకో బబుల్ టెక్నాలజీతో వైఫై వేరియంట్తో రావడం అయితే జరుగుతుంది. రెండు ఒకటి వచ్చేసి 40,000 ఉంటుంది, ఒకటి వచ్చేసి 38,000 మీకు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ 2,000 రూపీస్ మాత్రమే మీకు ఇక్కడ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. రెండింటి గురించి ఈరోజు డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు ఏం డిఫరెన్స్, ఎలా పనిచేస్తాయి, ఏంది అసలు మేజర్ చేంజెస్ ఏం చేశారు రెండిట్లో అని చెప్పి క్లియర్ కట్గా అయితే మాట్లాడుకోబోతున్నాం వీడియోలో. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తాం. మీకైతే ఓనండి ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వచ్చేస్తే సో ఫస్ట్ వచ్చేసి మీకు 38,000 అని చెప్పాను కదా మోడల్ అనేది. సో అది వచ్చేసి మీకు XTL చెప్పి మోడల్ నెంబర్ అయితే మీకు అయితే రావడం జరుగుతుంది, లాస్ట్ లో డిజిట్స్ అనేటివి. అండ్ అలాగే మీకు 40,000 ఉండేది వచ్చి STL అని చెప్పి మోడల్ నెంబర్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో రెండింటి స్పెసిఫికేషన్స్ అయితే ఒకసారి అయితే వినండి. సో ఫస్ట్ వచ్చేసి దీంట్లో మీకు 1400 RPM ఉంటుంది, హైజీన్ ఉంటుంది, అలాగే ఎకోబోల్ టెక్నాలజీతో ఉంటుంది. అండ్ అలాగే మీకు 45% బెటర్ ఫ్యాబ్రిక్ కేర్ అయితే మీకు అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ అలాగే బిల్ట్-ఇన్ హీటర్ ఉంటుంది, అండ్ అలాగే క్విక్ వాష్ ఉంటుంది. చాలా డిఫరెంట్ మోడ్స్ అయితే మీకైతే చూడడానికి అయితే ఉంటాయి. చైల్డ్ కానివ్వండి, అన్ని ఫీచర్స్ A to Z మొత్తం అయితే నింపేసి ఉంటారు. రెండిట్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీకు ఫ్యూచర్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటాయి. ఎటువంటి చేంజెస్, డ్రమ్ చేంజ్ కానీ ఇలా ఏం చేంజెస్ అయితే మీకైతే కనిపించవు. యాజ్ ఇట్ ఈస్ మొత్తం ఎలా ఉంటుందో అలానే మీకు ఈ వాషింగ్ మిషన్ రెండిట్లో మీకు సేమ్ అయితే మీకైతే చూడడానికి అయితే ఉంటాయి. రెండిట్లో మీకు సెకండ్ జనరేషన్ డైమండ్ కట్ మీకు డ్రమ్ అయితే యూజ్ చేసి ఉంటారు. డ్రమ్ లో కూడా ఎటువంటి చేంజెస్ అయితే మీకైతే కనిపించవు. రెండు సేమ్ టు సేమ్ మీకైతే పీసెస్ లాగానే చూడడానికి అయితే ఉంటాయి. సో ఇక్కడ మీకు చేంజెస్ చేసేది వచ్చేసి ఇక్కడ 14 ప్రోగ్రామ్ వాష్ ప్రోగ్రామ్స్ ఇస్తే ఇక్కడ మీకు 23 వాష్ ప్రోగ్రామ్స్ అయితే మీకైతే ఆఫర్ చేస్తున్నారు. ఏదైతే మీకు 40,000 పెట్టి తీసుకుంటారో దాంట్లో వచ్చేసి 23 వాష్ ప్రోగ్రామ్స్ అయితే మీకైతే ఉంటాయి చూడడానికి. ఇక్కడ చూసుకుంటే మీకు 14 వాష్ ప్రోగ్రామ్స్ మాత్రమే మీకైతే చూడడానికి అయితే ఉంటాయి. ఇది ఒక చేంజ్, మేజర్ చేంజ్ మీకైతే కనిపించేది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది అసలైన చేంజ్. సో 2,000 ఎందుకు ఎక్కువ పెట్టాలంటే మెయిన్ కంట్రోల్ ప్యానల్. సో కంట్రోల్ ప్యానల్ అనేది టోటల్ గా మీకైతే చేంజ్ అయిపోతుంది. ఇటుపక్క వచ్చేసి డిజిటల్, అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. నాపు మీకు నార్మల్ నాపు ఉంటుంది, అండ్ అలాగే మీకు అండ్ ఇది ఉంటుంది కదా, సో కంట్రోల్ టచ్ ప్యానల్, అది కూడా మీకు నార్మల్గా మీకు అయితే కనిపిస్తూ ఉంటుంది. అదైతే మీకు 40,000 రూపీస్ ప్రైస్ పెట్టి తీసుకుంటారు. దాంట్లో జస్ట్ ఒక డైల్ మాత్రమే ఉంటుంది, ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, ఇంకేమి మీరు కంట్రోల్ చేసేదానికైతే మీకైతే చూడడానికి అయితే కనిపించవు. సో ఇది వచ్చేసి టోటల్గా 40,000 రూపీస్ మీరు ఏదైతే పెడుతున్నారో వాషింగ్ మిషన్కి, అది ఫుల్లీ ఏఐతో పనిచేస్తుంది. మొత్తం ఆటోమేటిక్కే ఫుల్ మీకు ఏఐ టెక్నాలజీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే యూజ్ చేసి ఉంటారు. ఏదైతే మీరు బట్టలు వేస్తారో ఆ బట్టల్ని ఎంత లోడ్ బట్టి ఎంత క్యాలిక్యులేట్ చేసుకొని ఎంత వాటర్ తీసుకోవాలి, ఏ సైకిల్ ఏది, అది ఏ సైకిల్ మనం పెట్టాలి, టోటల్గా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అదే మీకు ఆటోమేటిక్గా తీసుకునేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. దీంట్లో అలా కాదు, మనం స్పిన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. క్విక్ కాస్ట్ మీరు ఏదన్నా మోడ్స్ కానీ, హీట్ టెంపరేచర్ కానివ్వండి, అండ్ అలాగే ఎంత వాటర్ తీసుకోవాలి, లెవెల్స్ కానివ్వండి, మొత్తం అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇదైతే మీకు 38,000లో రావడం అయితే జరుగుతుంది. దాంట్లో టోటల్గా దీంట్లో వచ్చేసరికి మీరు టెంపరేచర్ కంట్రోల్ చేయలేరు, స్పిన్ కంట్రోల్ చేయలేరు, అండ్ అలాగే వాష్ ఎంత వాటర్ తీసుకోవాలని చెప్పి కంట్రోల్ చేయలేరు, అండ్ అలాగే ఓన్లీ స్పిన్ రన్ చేయాలనుకున్నా కంట్రోల్ చేయలేరు. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ మీకు ఇక్కడ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ ఫుల్లీ ఆటోమేటిక్. మీరు ఏదైతే బట్టలు వేస్తారో ఆ బట్టలు బట్టి ఎంత వాటర్ తీసుకోవాలి, ఎంత హీట్ కావాలి, హీట్ వాటర్ కావాలి లేదు కూల్ వాటర్ కావాలి, మొత్తం ఏ చూసుకుంటుంది. మొత్తం అదే కంట్రోల్ చేసుకొని అదే ఆపరేట్ చేసుకుంటుంది. మీకు హ్యాండ్స్ ఫ్రీ అని చెప్పుకోవచ్చు. ఒకసారి వేసి మీరు ఆన్ చేసేసారంటే అదే ఆటోమేటిక్గా మొత్తం అయితే చేసుకుంటుంది. అండ్ అలాగే మొబైల్ యాప్లో కూడా మీకు అయితే ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఎంత టెంపరేచర్ కావాలి, అండ్ అలాగే ఎలా వాష్ సైకిల్ రన్ అవుతుంది, టోటల్గా మనం మొబైల్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. రెండు వాషింగ్ మిషన్స్ని మొబైల్తో మీరైతే కనెక్ట్ చేసుకోవచ్చు. స్మార్ట్ థింగ్ X మీకు సామ్సంగ్లో రావడం అయితే జరుగుతుంది కదా, దాంట్లో వచ్చేసి మీకు టోటల్లీ కంట్రోల్ ఉంటుంది. మీరు అన్ని మొబైల్ నుంచి కూడా అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఏదైతే మీకు 40,000 రూపీస్ చెప్పాను కదా, ఆ వాషింగ్ మిషన్ వచ్చేసి మీకు టోటల్లీ ఏఐ టెక్నాలజీతో బిల్డ్ అయి ఉంటుంది. మొత్తం మీకు ఏఐ టెక్నాలజీ, స్క్రీన్ మీద ఏం లేదు, ఒక డైల్ ప్యాడ్ ఉంటుంది, ఏ వాష్ ప్రోగ్రామ్ రన్ అవుతుందని చెప్పి డిస్ప్లే మీకైతే కనిపిస్తూ ఉంటుంది, LCD డిస్ప్లే. అంతే, ఇంకేం ఆప్షన్స్ మీకు విజిబిలిటీ ఉండవు. నొక్కడానికి కానీ ఏదైనా ఆపరేట్ చేయడానికి కానీ మీకు ఏ ఆప్షన్స్ అయితే మీకైతే ఉండవు. అదే ఫోన్లో మీకు ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ ఆపరేట్ చేయాలనుకుంటే ఫోన్ నుంచి మీరు అయితే
ఆపరేట్ అయితే చేయొచ్చు. సో ఇది టోటల్ గా రెండింటి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి వాష్ ప్రోగ్రామ్స్ పెరుగుతాయి. ఏదైతే 40,000 రూపీస్ మీరు అయితే పెడుతున్నారో దాంట్లో 23 వాష్ ప్రోగ్రామ్స్ మీకు అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ అలాగే డైల్ ప్యానల్ మొత్తం మారిపోతుంది. అండ్ అలాగే డైల్ ప్యానల్ వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ ఏ టెక్నాలజీతో మీకు అయితే ఆపరేట్ అయితే అవుతా ఉంటుంది. సో మొత్తం ఇంకేం ఉండదు దీంట్లో చూడడానికి కూడా. జస్ట్ డైల్ ప్యాడ్ మీరు ఏ వాష్ ప్రోగ్రామ్ పెట్టుకోవాలో దాన్ని మీరు ఓన్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు, అంతేగాని ఇంకేమి ఆప్షన్స్ అయితే మీరు అయితే సెలెక్ట్ చేసుకోలేరు. ఇది ఓవరాల్ గా మీకు రెండింటి మధ్యలో డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ వాష్ ప్రోగ్రామ్స్ అండ్ అలాగే డిస్ప్లే ఏ టెక్నాలజీతో వచ్చే ఆ కంట్రోల్ ప్యానల్ ఈ రెండు మాత్రమే మీకు మారుతాయి. దానికి మీకు 2,000 రూపీస్ ఎక్స్ట్రా మీకు అయితే ఛార్జ్ చేస్తారు. సో ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటే, ఒకవేళ మీరు అన్ని కంట్రోల్ చేసి కంటిన్యూస్ గా ఏదైతే మీరు వాష్ ప్రోగ్రామ్స్ కానీ అవన్నీ తగ్గించుకొని నార్మల్ గా మీరు కంటిన్యూస్ గా ఆపరేట్ చేసుకుంటా వాడేవాళ్ళు అనుకుంటే ఇక్కడ 38,000 మీకు బెస్ట్ ఆప్షన్. జస్ట్ మాకు బట్టలు వేసి ఆన్ చేస్తే దాన్ని ఆటోమేటిక్గా మాకు ఏం తెలియదు దాని గురించి, అదంతటా అదే వాటర్ తీసుకోవడం, అదంతటా అదే హీట్ని పెట్టుకోవడం, స్పిన్ ఎంత చేయాలి, టోటల్గా దాని మీద డిపెండ్ అయిపోతాం మేము అనుకుంటే అక్కడ మీకు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మొత్తం అదే చూసుకుంటుంది, మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా టోటల్గా దాని మీద మనం డిపెండ్ అయిపోయి అది ఎంత ఇస్తే అది మనం ఈజీగా దాన్ని అయితే ఆపరేట్ అయితే చేయొచ్చు. ఇది ఈజీ టు యూజ్ ఉంటుంది, చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇది. సో ఇది వచ్చేసి ఓల్డ్ టెక్నాలజీ. ఇప్పుడు అన్ని వాషింగ్ మిషన్స్ ఈ టెక్నాలజీ ముందు ఉన్నాయి. సామ్సంగ్ అనేది కొంచెం అడ్వాన్స్డ్ ఈ టెక్నాలజీ అయితే తీసుకొచ్చింది. ఇది ఒక్కడ మెయిన్ చేంజెస్ అయితే. సో దీనికి అలవాటు పడి ఉంటే ఇదే తీసుకోండి మీరు. ఇది బట్టలు వేస్తా కానీ మనం ఏమీ కంట్రోల్ చేయలేం, ఏమీ చేయలేము కూడా. జస్ట్ బట్టలు వేసి ఏ ఆప్షన్ కావాలో దాన్ని పెట్టి వదిలేయాల్సిందే. దాని మించి మనం ఏం బటన్లు కూడా కలబెట్టలేం. సో ఇది ఒకటి మైండ్లో పెట్టుకొని ఒకవేళ 2,000 రూపీస్ పోయినా పర్లేదు, ఏ టెక్నాలజీ అడ్వాన్స్డ్ అన్ని ఆటోమేటిక్గా తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ ఆప్షన్కి అయితే మీరు అయితే వెళ్ళొచ్చు. సో 2,000 రూపాయలు కూడా దేనికి అనుకుంటే మీరు దీనైనా తీసుకోవచ్చు. ఇది కూడా బెస్ట్ ఆప్షన్, ఇది కూడా బెస్ట్ ఆప్షన్. ఇది దీనికంటే అడ్వాన్స్డ్ కాబట్టి ఇక్కడ మీకు థాట్ అయితే వచ్చింటుంది ఏది తీసుకోవాలని చెప్పి. సో ఈ వీడియోలో క్లారిటీ వచ్చిందని అనుకున్నా. సో రెండింటికి మధ్యలో డిఫరెన్స్ అనేది రెండు డిఫరెన్సెస్. దానికి మీకు 2,000 రూపీస్ ఎక్స్ట్రా మీకు అయితే ఛార్జ్ చేస్తారు. మీకు ఆఫర్లో ఇది 32,000 కూడా వస్తుంది. ఏదైతే మీరు 40,000 చెప్పానో అది 32,000 కూడా మీకు అయితే రావడం అయితే జరుగుతుంది. సో దాన్ని కావాలంటే దాన్నైనా మీరైతే చూస్ చేసుకోవచ్చు తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తా ఉండండి. ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటుంది.